వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్లకి, ప్రేక్షకులకి కనుము శుభాకాంక్షలు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తత్వం వల్ల నీకు ఉపయోగం ఏంటి అని ఎంతోమంది మా కొలీగ్స్, మా బంధువులు, స్నేహితులు ఎంతోమంది అడుగుతూ ఉన్నారన్నమాట. దీనివల్ల అనవసరమైనటువంటి శ్రమ తప్ప నీకు ఉపయోగం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్లమూడి అమ్మవారు, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళందరూ చెప్పింది ఏంటి? తత్వం. యు ఆర్ దట్ ఈజ్ యూ. అది వాళ్ళు చెప్పిందనమాట. ఈరోజు మానవుడు డబ్బుల కోసం, సంసారం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నాడు. మానసిక ప్రశాంతత అనేటువంటిది లేనే లేదు. ప్రతి ఒక్కడు కూడా బాగా డబ్బులున్నటువంటి వాళ్ళకు కూడా డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి లేదు. కాబట్టి ఆ మనశ్శాంతి కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనం ఇటువంటి అవధూతలు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలని, మాటలని మనం వింటూ ఉంటే మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఉపయోగం ఏంది? కొంతమంది అడుగుతున్నారనమాట. ఏదో సినిమా పోతే మనశ్శాంతి ఉంటుంది కదా, ఏదో పుస్తకం చదువుకుంటే మనశ్శాంతి ఉంటుంది కదా, వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకటే దీనివల్ల ఉపయోగం. ఎవ్వరికీ రానటువంటి కష్టం వచ్చింది మనకు. చూడండి, మనకు ప్రతీకార చర్య అనేది ఉంటుంది. ఎందుకని మనం సామాన్య మానవులం కాబట్టి ప్రతీకార చర్య అనేది ఉంటుందన్నమాట. మనం తిట్టినటువంటి వాడిని తిట్టేంతవరకు నిద్రపడతావు, కొట్టినటువంటి వాడిని కొట్టేంత వరకు కూడా నిద్రపట్టదు. ఇది మానవ సహజమైనటువంటి గుణాలు. కానీ ఎవరు ఏది అన్నా కానీ పట్టించుకోకుండా ఉండటం అనేటువంటిది గొప్పతనం అన్నమాట. చిన్న చిన్న సమస్యలకై చూడండి, పెళ్ళైపోయి 15 రోజులు కూడా కాలే, వెంటనే వాళ్ళ మధ్యలో డైవర్స్కి అప్లై చేసుకోవటం. కారణం ఏంటి? వాళ్ళకి మహాత్ముల యొక్క గురించి తెలియకపోవటం, సాంసారిక సుఖాలు తప్ప రెండేటువంటి తెలియకపోవటం. అందువల్ల వాళ్ళకి అటువంటివి జరుగుతూ ఉన్నాయి. మహాత్ముల యొక్క ప్రవచనాలు విన్నందువల్ల మనకు ఆ విధంగా జరగదన్నమాట, ఆగిపోతుంది. ఎందువల్ల మైండ్ డైవర్ట్ చేస్తాం. ఇది ఆ సమస్యగా అనిపించదన్నమాట. ఎంత పెద్ద కష్టమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా సమస్యగా అనిపించదు. అదే వీటి వల్ల ఒక ఉపయోగం. కొంతమంది చిన్న చిన్న సమస్యలకే ఓర్చుకోలేక, మనశ్శాంతి లేక సూసైడ్లు చేసుకుంటున్నారు, చూస్తున్నాం కదా. మరి ఎందుకు చేసుకుంటున్నాడు? వాడికి ఏం తెలియకపోవటం వల్ల. కాబట్టి అటువంటి వాళ్ళని ఆ మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివే మన వీడియోలు అన్నీ కూడా. వరల్డ్ టీచర్ న్యూస్, లేకపోతే పుల్లాపంతుల రామమూర్తి, ఈ 2 పేర్లు ఏదైనా పర్వాలేదన్నమాట. వీటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకి, స్నేహితులకి, వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ కూడా వృధా లేనట్లే అవుతుందన్నమాట. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే జ్ఞాన ప్రసూనాలు, మనశ్శాంతినిచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూసిరండి, అంతే. ఆయనకు నమస్కారం చేసి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేయవాకండి. ఎందుకంటే పాపం ఆయన ఆరోగ్యం అనేటువంటిది ఇప్పుడు కొంచెం క్షీణిస్తూ ఉన్నదన్నమాట. ఆయన చూడటం అనేటువంటిదే మన అదృష్టం. ఇంకపోతే ఇప్పుడు మీ వీడియో ఈరోజు చూస్తున్నారు కదా, నేను అని చెప్పినటువంటి ప్రపంచంలోనే ఈ వాక్యం చెప్పినటువంటి మొట్టమొదటి అవధూత ఒక రంగా దివ్యశక్తి కలిగినటువంటిది ఈమె జిల్లెళ్లమూడి అమ్మవారు. బాపట్ల దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లెళ్లమూడిలో అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది రేపు ఫిబ్రవరి 17వ తారీఖున. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మహోత్సవాన్ని చూసిరండి. వీళ్ళందరూ చెప్పింది వేరు, మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి విషయాలు చెప్పారు. కానీ ఈమెముంటుందంటే నానా చెప్పడం తర్వాత సంగతి. ముందు ఆకలి తీర్చు. చూడండి అమ్మవారు ఏముందో,
ఈ కలిలో ఆకలి ఎక్కువ. ఆకలి బాధ అనేటువంటిది భరించలేనటువంటి బాధ. ఎవడూ కూడా ఆకలితో ఉండకూడదు. కూడు గూడు గుడ్డ ఇవి తప్పనిసరిగా ఉండాలి. నీకు కూడు గుడ్డ రావాలంటే, గూడు గుడ్డ రావాలంటే ముందు కూడు అనేటువంటిది అవసరం. అంటే తిన్న తర్వాత నువ్వు ఏదైనా కానీ చేయగలవు. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టు, అది ఈమెనేది. ఈమె మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పారు, ఈమె ఆచరించి చూపించిందన్నమాట. చెప్పలా, ఎక్కువ మాట్లాడదామె. తత్వశాస్త్ర విషయాలు, వేదాంత శాస్త్ర విషయాలు, మన వాడుకు చిన్న చిన్న విషయాలతో చెప్పింది అంతే. నువ్వు 100 మాటలు మాట్లాడినాగా ఒక్క మాట మాట్లాడుతుంది, విషయం మొత్తం కూడా దాంట్లో ఉంటుందన్నమాట. అన్నం పెట్టు నానా అంటుంది. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రోగగ్రస్తుల్ని సేవించు. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడు, పేదవాళ్ళకు దానం చేయి. అన్నాన్ని ఇచ్చాడు, పేదవాళ్ళకి అన్నం. ఆకలితో ఉన్నటువంటి వాడికి ఆకలి తీర్చుంటుంది ఈ మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమెను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా నక్సలైట్లే వచ్చారనమాట. ఆమెను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మాతృ ప్రేమను పంచినటువంటి విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ, సాక్షాత్ రాజరాజేశ్వరీదేవి ప్రేమామృత స్వరూపిణ మాతృత్వాన్ని పంచడానికి ఈ రూపంలో జన్మించింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మవారిని దర్శించి రండి. ఆమె జీవ సమాధి బ్రహ్మంగారు లాగా అనమాట. అక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాయి. కాబట్టి బాపట్ల దగ్గరలో ఉన్నటువంటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. బాపట్ల నుండి పెదనందిపాడు బస్సు ఎక్కినట్లయితే జిల్లెళ్ళమూడి మెట్ట దగ్గర ఆపమంటే ఆపుతాడు. అక్కడి నుంచి ఊర్లోకి 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట అమ్మవారి ఆశ్రమం దగ్గరికి. అక్కడికి ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు ఆటోలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ప్రయాణ సౌకర్యం కూడా ఉంది అని మీకు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈమెను దర్శించండి. ప్రేమామృత స్వరూపిణి. ఈమెకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈమె మెడలో ఉండే ఆభరణాలు కూడా పోలీసులే, అప్పుడున్నటువంటి వాళ్ళు, దొంగిలించి చివరికి ఈమెని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా మాతృత్వాన్ని ఇచ్చి మాతృ ప్రేమను చవిచించినటువంటి జగజ్జనని విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ అనటంలో సందేహమే లేదు. అందరూ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞానప్రసూనాలు, దైవేచ్ఛ, స్వయంవరం, ఈ విధంగా ఎన్నో పుస్తకాలుగా ప్రింట్ అయ్యాయి. అందరూ ఒకసారి ఆయన దర్శించి తరించండి. ఎందుకంటే 95 ఏళ్ళ అవధూత ఆయన. అవధూత దగ్గరికి పోయి నాకు పెళ్ళి అవుతుందా కాదా, ఉద్యోగం వస్తుందా రాదంటే చెప్తారా? నీ మొహాన్ ఉన్నట్టు జరుగుతుందంటారనమాట. నీవు అంటే ఎరువు చెప్తారు. సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే కోరికలు తీరటం గారు, అసలు కోరికే లేనటువంటి పరిస్థితి తెలియజేస్తాడనమాట ఆయన. అది ఆయన యొక్క గొప్పతనం. మనశ్శాంతిని, ప్రశాంతతనిచ్చేటువంటి మాటలు చెప్తాడు ఆయన. తత్వం, యు ఆర్ దట్ ఈజ్ యూ అని చెప్పినటువంటి వ్యక్తి అవధూత సుబ్రహ్మణ్యం గారు. ఏం చెప్తున్నారు చూడండి. దేర్ ఈజ్ నో క్రియేటర్ హీర్ ఫర్ జ్ఞాన ప్రసూనాలు. ఈ జ్ఞాన ప్రసూనాలని క్రియేట్ చేయడానికి ఒక క్రియేటర్ అనేటువంటి వాడంటూ ఎవడూ లేడు. వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. దిస్ ఈజ్ లిటరేచర్ విచ్ వెల్డ్ అపాన్ ఇట్స్ ఓన్. చిన్నపిల్లవాడికి గడ్డం కావాలంటే వస్తుందా? మీసాలు కావాలంటే వస్తాయా? మిగిలిన అవయవాలను పెరగాలంటే పెరుగుతాయా? ఆ సమయం వచ్చినప్పుడు వాటంతట అవే వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ జ్ఞానప్రసూనాలు అనేటువంటిది వాటంతట అవే అభివృద్ధి చెందుతూ సమస్త ప్రపంచానికి కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. బికమ్స్ ద చైల్డ్ ఆఫ్ హూ ఎవర్ హోల్డ్ ఇట్. జ్ఞాన శిశువు ఎలా అయితే అభివృద్ధి చెందుతాడో అదేవిధంగా ఈ జ్ఞాన ప్రసూనాలు కూడా అభివృద్ధి చెందుతాయి. బికమ్స్ ద చైల్డ్ ఆఫ్ ఓవర్ హోల్డ్స్ ఇట్. ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ వేదాంత గ్రంథ వుడ్ మీన్ జ్ఞాన ప్రసూనాలు. చూడండి, రాబోయేటువంటి కాలంలో వేదాంత గ్రంథం ఏది అంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలే. ఈ జ్ఞాన ప్రసూనాలను చదివినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు అనేటువంటివి చేసుకోరు.
అసలు వాటి జోలే పోరు అనమాట. ఎంత కష్టమైన సమస్య వచ్చినప్పటికీ కూడా మైండ్ డైవర్ట్ చేసుకొని ప్రశాంతంగా జీవిస్తారు. సెర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సెర్చ్ ఫర్ గాడ్ బై మ్యాన్, ఇట్ ఈస్ ద సెర్చ్ ఫర్ హిమ్ బై గాడ్. Man roams around without being seen by God. If seen by God, it is the moksha. However, it appears for others as though he is searching for God. Man is afraid of his existence. He confronts God. దేవుడి కోసం దేవుణ్ణి ధ్యానించు అది చెప్తున్నాడు అనమాట. ఎంత వెతికినా కానీ దొరకనటువంటి వాడే దేవుడు. చూడండి, నువ్వు ఎన్ని టెంకాయలు కొట్టినా, ఎన్ని అగరబత్తీలు తిప్పినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా కానీ ఆయన్ని కనిపిస్తాడు. ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. అయితే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకునేంత వరకు ఈ విగ్రహారాధన అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సిందే. తెలుసుకున్న తర్వాత ఇంక అవసరం లేదన్నమాట. ఇది తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తర్వాత ఇంకా అవసరం లేదు. పిల్లవాడు పరీక్షలు పాస్ అయ్యేంత వరకు కష్టపడాలి, చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. ధన సంపాదన మీదనే. అదే ఇది కూడా అట్లానే ఉంటుంది. ఇది కూడా అంటున్నాను. అందుకే దేవుడి దగ్గరికి పోయినప్పుడు దేవుడి కోసం దేవుణ్ణి ధ్యానించు, కానీ నీ అవసరాల కోసం ఆయన జపించొద్దు. ఆయన తలుచుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అదంతా కూడా ఆయన యొక్క ఇష్టం అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లేటెస్ట్లీ హీ సీస్ గాడ్ విత్ ఇన్ హిమ్, దెన్ హీ ఈజ్ జ్ఞానయోగి. చూడండి, నాలోనే ఆత్మశక్తి, దైవశక్తి ఉంది అనేటువంటి వాడు జ్ఞానయోగి. ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ హీ ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ద టెంపుల్, హీ ఈజ్ కర్మయోగి. విగ్రహాలలో, తర్వాత చెట్లల్లో, పుట్టలలో చూసేటువంటి వాడు కర్మయోగి. లేటర్ వెన్ హీ సీస్ గాడ్ యాజ్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ ఈజ్ భక్తి యోగి. చూడండి, గురువు గారు ఏం చెప్తున్నాడు. భక్తి యోగి అంటే ఎవరంటే ప్రపంచం మొత్తం కూడా దైవస్వరూపంగా చూసేటువంటి వాడు భక్తయోగి. కాబట్టి కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి ఒకరికి సంబంధం అనేటువంటిది ఉండదు. జీవన్ముక్తి ఈజ్ టు లివ్ ఇన్ ద కాన్షియస్నెస్ దట్ గాడ్ ఎంబడీస్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ దట్ ఆఫ్ గాడ్. యు ఆర్ అండర్ డెల్యూషన్ దట్ యు ఆర్ మూవింగ్. చూడండి, అసలు నేను కదులుతున్నాను, నేను సంసారం చేస్తున్నాను, నేను పిల్లల్ని కంటున్నాను, నేను చదువుకుంటున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది అంటున్నావు. నీ వల్ల కాదు. ఆ పనులన్నీ చేసేటువంటి శక్తి ఏదో ఉందన్నమాట. నీ అవయవాల ద్వారా ఆ నీలో ఉండేటువంటి శక్తి ఆ పనులు చేయిస్తూ ఉంది, కానీ నీ వల్ల ఏమీ జరగదు. ఆ శక్తే దైవశక్తి అంటున్నాడు అనమాట ఈయన గురువుగారు. అజ్ఞాని ఈజ్ వన్ హూ డెడ్ ఆఫ్టర్ లివింగ్, జ్ఞాని ఈజ్ వన్ హూ లివ్స్ ఆఫ్టర్ డెత్. చూడండి, అజ్ఞాని అంటే ఎవరు, జ్ఞాని అంటే ఎవరు చెప్తున్నాను అనమాట. అంటే భౌతికంగా శరీరం లేకపోయినప్పటికి కూడా, చనిపోయినప్పటికి కూడా జీవించి ఉండేటువంటి వాళ్ళు జ్ఞానులు. అది వాళ్ళు భౌతికంగా లేకపోవచ్చు కాక అందరి హృదయాలలో ఉన్నట్లే వాళ్ళు జ్ఞానులు. తర్వాత మరి అజ్ఞాని ఎవరు అంటే జీవించి ఉన్నప్పటికి కూడా చనిపోయినటువంటి వాడితో సమానంగా ఉండేటువంటి వాడు అజ్ఞాని. అదే ఎంతప్పటికి కూడా సంసారం, భార్య, పిల్లలు వీటిల్లో పడి తనే మర్చిపోతున్నాడు అనమాట. అటువంటి వాడు అజ్ఞాని. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. చూడండి, ఏజ్ అంటున్నాడు. ఈ సృష్టి అంతా కూడా నీకంటే కూడా 2 సంవత్సరాలు చిన్నే అంటున్నాడు అనమాట. అంటే నీవు వచ్చినటువంటి వాటిని ఈ సృష్టి అనేటువంటి రావటం అనేటువంటిది జరిగింది. అంటే సృష్టి క్రియేషన్ మొత్తం కూడా నీ తర్వాతనే జరిగింది అంటున్నాడు. వెదర్ యూ సీ ఈజ్ ద డ్రీమ్ అండ్ వాట్ ఎవర్ యూ టాక్ ఈజ్ బెబల్ ఇన్ ద డ్రీమ్. కళలను సాకారం చేసుకోవటానికే నువ్వు జీవించు. కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో
మంచి కళలు వస్తాయి, చెడ్డ కళలు వస్తాయి అన్నమాట. మంచి కళలను సాకారం చేసుకోవటం అనేటువంటిదే నీవు చేయగలిగినటువంటిది. అంతకంటే చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇట్ ఈజ్ నాట్ దట్ యూ షుడ్ బి ఇన్ సత్సంగ్, వేర్ యూ ఆర్ ద షుడ్ బి సత్సంగ్. ఇప్పుడు సత్సంగాలు పెడుతూ ఉన్నారు చాలామంది. చూడండి, ఆ సత్సంగాల్లో పోయి జ్ఞానాన్ని పొందేదానికంటే కూడా చూడండి గురువుగారు ఏమన్నాడు, సత్సంగాలలో పోయి జ్ఞానాన్ని పొందేదానికంటే కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఆకాశం, ఆ ఆకాశాన్ని చూస్తూ ఉండు చాలు నీలో జ్ఞానం ఏర్పడుతుంది. లేకపోతే ఈ భూమాత, భూమిని చూస్తూ ఉండు చాలు నీకు జ్ఞానం ఏర్పడుతుంది. ఈ రెండూ కాకపోతే మీ ఊళ్ళో సమాధులు ఉన్నాయి కదా, నిద్ర సమాధి స్థితి సమాధులు, ఆ సమాధుల దగ్గరికి పోయి ఆ సమాధి మీద రోజుకి ఒక అరగంట సేపు కూర్చో, నీకు తెలియనటువంటి జ్ఞానం నీకు ఏర్పడుతుంది. మరణ భయం అనేటువంటిది నీకు ఉండదు అని చెబుతున్నాడు గురువుగారు. సత్సంగానికి వచ్చి పొందడం కాదు, పొందిన తర్వాతనే సత్సంగాలకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. నీ ఇష్టం భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ, జీవశాస్త్రం కానీ, భూగర్భ శాస్త్రం కానీ, స్వప్న శాస్త్రం కానీ, ఏ శాస్త్రం చెప్పినా కానీ దేని గురించి చెప్పింది చివరికి? ఆత్మనిష్ట. అంతే, ఆత్మనిష్ట, ఆత్మతత్వాన్ని గురించి అవన్నీ కూడా చెప్పింది. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ, ఇట్ ఈస్ బీయింగ్ న్యాచురల్ ఆన్ ద హోల్. మధ్యస్థంగా ఉంటే ప్రతిదీ కూడా మధ్యస్థంగానే ఉంటుంది. రిమూవ్ యువర్ హెడ్ ఇంటెలెక్ట్ అండ్ కీప్ ఇట్ అసైడ్. దట్ ఈజ్ సరెండరింగ్ మీన్స్ శరణాగతి. చూడండి, అన్నిటికంటే కూడా శరణాగతి అనేటువంటిది చాలా గొప్పది, అందరి వల్ల కాదది. రమణ మహర్షి మాత్రమే అరుణాచల మహేశ్వరుణ్ణి శరణు పొందాడు, అంతే. తర్వాత ఆయనలో కలిసిపోయాడన్నమాట. అది శరణాగతి అంటే. నీ ఆజ్ఞా ప్రకారమే వచ్చాను అని శరణు పొందాడు ఆయన. అందరూ పాలతోటి ఆయనకు అభిషేకం చేసే మహాశివుడికి రమణ మహర్షి తన కన్నీటితోటి అభిషేకం చేశాడు. నీ ఆజ్ఞానుసారంగా వచ్చాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. వెంటనే శివలింగంలోంచి కొన్ని శబ్దాలు వచ్చి చెప్పాయన్నమాట. ఆ కొండ గుహలో కూర్చొని తపస్సు చేయమని చెప్పాడు. అందుకే గురుగారు చెప్తున్నాడు అన్నమాట, ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. మనం పూర్వజన్మ అంటాం. పూర్వజన్మ కొందే నీకు ఇటువంటి వచ్చాయి, కుంటివాడివి, గుడ్డివాడివి, డబ్బు లేనివాడివి, అజ్ఞానంతో పూర్వజన్మ పాపాలే అంటాం. ఈయన ఏమంటున్నాడు, అసలు నీకు ఈ జన్మే లేదంటున్నాడు అనమాట. ఇంకా ఈ జన్మే లేకపోతే ఇంకా పూర్వజన్మ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దెర్ ఈజ్ నో రీబర్త్, పూర్వజన్మ అనేటువంటిది లేనే లేదు. అదే ఉన్నట్లయితే ఈ ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ రీబర్త్ కావాలి. ఆ విధంగా జరగటం లేదు కదా అంటున్నాడు. కాబట్టి నీవు శరణాగతి పొందడం తప్ప, సరెండర్ అవ్వటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. టు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. ఇది నీ దేవాలయం పోయినప్పుడు దేవుడి కోసం ధ్యానించు, డబ్బు కోసం, పిల్లల కోసం, భార్య కోసం, ఉద్యోగాల కోసం ధ్యానించవద్దు. ఆ విధంగా అయినట్లే వాటినే ధ్యానించు. డబ్బు కోసం అయితే డబ్బుని గురించే జపం చేయి. భార్య కోసం అయితే భార్యని గురించి జపం చేయి. పిల్లల కోసం అయితే పిల్లల గురించి జపం చేయి. అంతేగాని దేవుడి కోసం జపం చేయొద్దు. దేవుడి కోసం దేవుణ్ణి జపం చేయి, అంతే. మీ సుఖాల కోసం జపం చేయొద్దు అంటున్నాడు. నీవు కాశీ వెళ్ళావు, లేదా శ్రీశైలం, తిరుపతి వెళ్ళావు. వెళ్ళి నీవు చేయగలిగింది ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద మహా కట్టడాలు, బిల్డింగులు, జనసమూహాన్ని చూసి ఆనందించు. కానీ మహాశివుడి కోసం పోవాకు, వెంకన్న కోసం పోవాకు, వాళ్ళ దర్శనం కోసం పోవాకు. పొరపాటున వాళ్ళు నీకు కనపడ్డారనుకంటే నువ్వు దర్శించావనుకో, ఇంకంతే, నువ్వు ఉండవు. పులికి మేక ఎదురైతే మిగిలేదేది? పులే, దీన్ని మింగేస్తుంది అన్నమాట. ఇంకా మేక ఉంటుందా? అదే రకంగా నీ పూర్వజన్మ సుకృతం అనుకో, నీ అదృష్టం కొందనుకో. పొరపాటున భగవద్ దర్శనం అనేటువంటి జరిగిందంటే మాత్రం ఇంకా నువ్వు ఉండవు, ఆయనలో కలిసిపోదావు. భక్తరామదాస్ శ్రీరాముల్లో కలిసిపోయాడు. శ్రీరామ దర్శనం జరిగింది ఆయనకు. భక్త కన్నపి మహాశివుడి యొక్క దర్శనం జరిగింది. మహాశివుడిలో కలిసిపోయాడు.
శివలింగంలోంచి 2 చేతులు వచ్చి ఆయనలో కలుపుకున్నాడు. అందుకే మహాశివుడు భక్త కన్నప్పని తన నెత్తిని ఉంచుకున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడు శ్రీకాళహస్తి మీరు వెళ్ళారనుకోండి, ముందు భక్త కన్నప్పని చూసిన తర్వాతనే శివుణ్ణి చూడటం. భద్రాచలం వెళితే ముందు శ్రీరామదాసుని ఆయన్ని దర్శించిన తర్వాతనే రామదర్శనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి యు ఆర్ గో టు కాశీ, ఓ సీ దట్ ప్లేస్, నాట్ విశ్వేశ్వర. అది గురువుగారు చెప్పేదన్నమాట. కాబట్టి ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ బెనిఫిట్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద గాడ్. వాటి దేవుణ్ణి పొందాలి అంటే నువ్వు అసలు ఏమి చేయాల్సిన పని లేదు అంటున్నాడు ఆయన. రమణ మహర్షి చెప్పినట్లుగా సుమ్మా ఇరో, నోరు మూసుకొని కూర్చో అన్నాడు అన్నమాట. అంతే. ఆ సుమ్మా ఇరో అనేటువంటిదే ఈరోజు మహామంత్రం అయింది. విదేశీయులు అరుణాచల కొండ గుహలలో జపిస్తూనూ ఉన్నారన్నమాట, సుమ్మా ఇరో సుమ్మా ఇరో సుమ్మా ఇరో అని. కాబట్టి అందరూ కూడా మన వీడియోల వల్ల జ్ఞాన ప్రసవనాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, బాగుంది సార్, కంటిన్యూ చేయండి సార్ అంటారు. మన వాళ్లే కాదు, అమెరికన్, రష్యాలో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు కూడా. అంటే సుబ్రహ్మణ్యం గారు జిల్లెలమూడమ్మ వారి యొక్క భక్తులు అక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళు చూసి దీన్ని ఆపొద్దు, ఎటువంటి పరిస్థితి వచ్చిన రోజుకి 2 వీడియోలైనా చేయమని వాళ్ళు కూడా ఆజ్ఞాపించారు. చూడండి, అంటే మన పేరు ఎక్కడో వినుకొండలో మారుమూల ప్రాంతంలో పాఠాలు చెప్పుకునేటువంటి వాడి రామమూర్తి పేరు విదేశాలకు పోయిందంటే ఎవరి వల్ల? జిల్లెలమూడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్యం గారు వల్ల. కాబట్టి అటువంటి మహాత్ముల చరిత్ర తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క జరిగేటువంటి అక్కడ జరిగే పుణ్య కార్యక్రమాల్లో మన వంతు సహాయంగా కొంచెం సహాయం చేసినా చాలన్నమాట. కొన్ని వేల మందికి, లక్షల మందికి మనం సహాయం చేసినట్లే అవుతాం. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ఈ జిల్లెలమూడి అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతూ ఉంది. ఆ ధాన్యాభిషేకంలో అందరూ కూడా పాల్గొని తరించండి. జిల్లెలమూడి అంతే, జిల్లెలమూడిలో కాలు పెడితేనే మోక్షం వస్తుంది. అదే కాళహస్తిలో కాలు పెట్టినా కానీ మోక్షం వస్తుంది. కాశీలో కాల్తీనే మోక్షం వస్తుంది అంటారనమాట. కాబట్టి జిల్లెలమూడి అమ్మవారి యొక్క మూల విరాట్ హైమాలయం హైమవతీదేవి. ఈ 2 ఆలయాలలో ఎవరైతే 41 రోజు ప్రదక్షిణలు చేస్తారో వారు